ఒక్క విషయం పంచుకుంటాను, మాట్లాడవచ్చా? పంచుకోండి. అదే నేను ప్రభువు నమ్ముకొని 23 సంవత్సరాలు నేను మా ఒకే సంఘానికి వస్తాను. అయితే మా పాస్టర్ గారు నన్ను కల్చర్గా వాడుకుంటున్నాయి. అప్పుడప్పుడు వాక్యం తెప్పిస్తాడు, చాలా సంతోషం, శుభం. బల్ల ఇప్పిస్తాను, నాతో బల్ల ఇప్పిస్తాడు. మరి వాక్యం అప్పుడప్పుడు ఆయనకు పై నుంచి నాతో వాక్యం తెప్పిస్తాడు. ఓకే. నాకన్నా సీనియర్ ఉన్నారు, మరి పెద్ద మా సంఘానికి వచ్చి మేనేజర్, ఎంప్లాయ్మెంట్, ఏజీములు, అందరు పెద్దలు వస్తారు. అని నేను చదివి 3 తరగతి అయినా మరి మా అయ్యగారు నన్ను వాడుకోమండి ఎక్కువ సంఘంలో. మరి అది మీ అయ్యగారి ఇష్టము, దానికి అభ్యంతరం ఏముంది? మీకు అర్హత ఉన్నదో లేదో మీకు అప్పచెప్పిన మీ అయ్యగారు ఆలోచించుకుంటాడు. అయ్యగారికి లోబడి అని చెప్పిన పని చేయడం మీ పని, అంతే. ఆయన మీ నాయకుడు, ఆయన చెప్పిన పని చేయడమే మీ పని. అంటే మీలో ఉన్నటువంటి యథార్థత, మీ విధేయత, మీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విలువలు ఆయనకు నచ్చిన, మీలో కొంత విధేయత కనబడింది కనుక ఆయన వాడుకుంటున్నాడు. పెద్ద పెద్ద డాక్టర్లు, ట్యాక్స్ కలెక్టర్లు, పెద్ద పెద్ద ప్రభుత్వ అధికారులందరూ కూడా పేతురు బోధ విన్నారు. విద్య లేని పామరుడు పేతురు. దేవుని కుటుంబంలో ఈ లోకపు విలువలు అనేవి పరిగణనలోకి రావు. దేవుని దృష్టిలో ఉండే అర్హతలు వేరు. ఏం పర్వాలేదు, మీరు మీ కాపరికి లోబడండి అని చెప్పిన పని చేయండి, అంతే. గాడ్ బ్లెస్ యూ యాకోబ్ గారు. ఓకే అండి యాకోబ్ గారు, ప్రైజ్ ది లార్డ్.